బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే బిగ్ షాక్ తగిలింది. గూడెం మహిపాల్ రెడ్డి రఘునందన్ రావుకు నీలం మధు ముదిరాజ్ దెబ్బ కొట్టారా అంటే ప్రస్తుతం అటువంటి చర్చ జోరందుకుంటోంది. ఇస్నాపూర్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ను ఇన్ఫాక్ట్ ఆ వైస్ చైర్పర్సన్ పై వేటు వేయడం జరిగింది కలెక్టర్. కాంగ్రెస్ టికెట్ పై గెలిచి బీఆర్ఎస్కు వెళ్లారు ఇస్నాపూర్ వైస్ చైర్పర్సన్ మాధవిరెడ్డి. కాంగ్రెస్ జారీ చేసిన విప్ ధిక్కరించినందుకు కలెక్టర్ వేటేశారు. కాంగ్రెస్ కౌన్సిలర్కు బీఆర్ఎస్లో జాయిన్ చేసుకున్నారు గూడెం మహిపాల్ రెడ్డి. ఇప్పుడు గూడెంకు రివర్స్లో షాక్ ఇచ్చారు నీలం మధు ముదిరాజ్. కాంగ్రెస్కి కవిసం కాబోతోంది ఇప్పుడు ఇస్నాపూర్ మున్సిపాలిటీ అంటే అర్థం చేసుకోవచ్చు. గత కొద్ది రోజుల క్రితం అక్కడ మున్సిపాలిటీలో ఏం జరిగిందో మనం చూసాం. ఎటువంటి ఇష్యూస్ ట్రిగర్ అయ్యాయి అండ్ వాటిని అక్కడ ఉన్న నేతలు ఎలా వాటిని సమాధానించుకునే ప్రయత్నం చేశారు, తమకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. ఆ ఈక్వేషన్స్ గురించి మాట్లాడుకున్నాం, క్యాలిక్యులేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళారనుకున్న మహిపాల్ రెడ్డి మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు అనే అంశానికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఆ మాటకు బలం చేకూర్చేలాగే ఉండింది ఆ డెవలప్మెంట్ కూడా. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డి రఘునందన్ రావుకు నీలం మధు ముదిరాజ్ దెబ్బ కొట్టారంటూ కూడా మాట్లాడుకున్న క్రమం అక్కడ. ఇస్నాపూర్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పై వేటు వేశారు కలెక్టర్. కాంగ్రెస్ టికెట్పై గెలిచి బీఆర్ఎస్లోకి వెళ్ళడం జరిగింది ఇస్నాపూర్ వైస్ చైర్పర్సన్ మాధవిరెడ్డి. కాంగ్రెస్ జారీ చేసిన విప్ ధిక్కరించినందుకు కలెక్టర్ వేటేశారు. కాంగ్రెస్ కౌన్సిలర్కు బీఆర్ఎస్లో జాయిన్ చేసుకున్నారు అంటే కాంగ్రెస్ కౌన్సిలర్ను బీఆర్ఎస్లోకి జాయిన్ చేసుకోవడం జరిగింది గూడెం మహిపాల్ రెడ్డి. ఇప్పుడు గూడెంకు రివర్స్లో షాక్ ఇచ్చారు నీలం మధు ముదిరాజ్. దీంతో ఇస్నాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం కాబోతోంది. ఇటు వ్యూహాలు ప్రతి వ్యూహాలు అక్కడి గురించి మాట్లాడుకుంటే మరి ముఖ్యంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎటువంటి వ్యూహాలకు పదును పెడుతున్నారో నేతలు చూస్తూనే ఉన్నాం. ఎవరి వ్యూహాలు వాళ్ళవి అండ్ వ్యూహాలకి ఇంకా ధీటైన వ్యూహంతో ముందుకు వెళ్ళే ప్రయత్నం. అక్కడ స్థానాన్ని చైర్పర్సన్ స్థానాన్ని లేకపోతే వైస్ చైర్పర్సన్ స్థానాన్ని కైవసం చేసుకోవడమే కాదు, అంతకు ముందు వరకు జరిగిన పరిణామాలు, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు కూడా. ఇక్కడ వినిపిస్తున్న మాట ఏంటి? కాంగ్రెస్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం, కాంగ్రెస్ విప్ ధిక్కరించినందుకు అనుకుంటూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. కాంగ్రెస్ విప్ని ధిక్కరించారనే అంశాన్ని ఇక్కడ దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం కలెక్టర్ వేటేశారంటూ మాట్లాడుకుంటున్న సందర్భం. దానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుంటున్నాం. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. గూడెం మహిపాల్ రెడ్డి రఘునందన్ రావుకు నీలం మధు ముదిరాజ్ ఒక స్ట్రాంగ్ దెబ్బ కొట్టారా, ఊహించని షాక్ ఇచ్చారా అంటే అటువంటి మాట వినిపిస్తోంది. ఇస్నాపూర్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్పై వేటు వేశారు ఆ జిల్లా కలెక్టర్. కాంగ్రెస్ టికెట్పై గెలిచి బీఆర్ఎస్లోకి వెళ్లారు ఇస్నాపూర్ వైస్ చైర్పర్సన్ మాధవిరెడ్డి. కాంగ్రెస్ జారీ చేసింది విప్, దాన్ని ధిక్కరించారు అంటూ కలెక్టర్ వేటేయడం జరిగింది. కాంగ్రెస్ కౌన్సిలర్ బీఆర్ఎస్లో జాయిన్ చేసుకోవడం జరిగింది అంటే కాంగ్రెస్ కౌన్సిలర్ను బీఆర్ఎస్లో జాయిన్ చేసుకున్నారు గూడెం మహిపాల్ రెడ్డి. ఇప్పుడు గూడెంకు రివర్స్లో షాక్ ఇచ్చారు నీలం మధు ముదిరాజ్. కాంగ్రెస్ కవిసం కాబోతోంది ఇప్పుడు ఇస్నాపూర్ మున్సిపాలిటీ. డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, అసలు ఇంతకీ ఏం జరిగింది అండ్ ఇప్పుడు ఇక్కడ ఎవరి వ్యూహాలు ఏంటి? నీలం మధుది వ్యూహం ఏంటి? అట్ ద సేమ్ టైం గూడెం మహిపాల్ రెడ్డి దీన్ని విడిచిపెట్టుకోబోతున్నారా లేకపోతే ప్రతి వ్యూహంతో ఏమైనా దాన్ని కైవసం చేసుకునే ప్రయత్నం జరుగుతుందా? ఏం జరుగుతుంది అక్కడ? మొత్తం పటాన్చెరులో 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. 5 మున్సిపాలిటీల్లో కూడా బీఆర్ఎస్ జెండా ఎగరవేసినటువంటి పరిస్థితి. కాకపోతే ఇస్నాపూర్ విషయం వరకు వస్తే ఇక్కడ కాంగ్రెస్ ను గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్లారు. ఇక్కడ వెళ్ళి ఇస్నాపూర్ వైస్ చైర్మన్ గా ఎన్నికైనటువంటి పరిస్థితి మాధవిరెడ్డి. సో ఆమెకి సంబంధించి గతంలోనే ఆమెకు ఫోన్లో వాట్సాప్ లో విప్ కి సంబంధించినటువంటి సమాచారం ఇచ్చారు. వాట్సాప్ లో డబల్ టిక్ వచ్చింది, చూసుకున్నారు. అయినా కూడా ఆమె బీఆర్ఎస్ కు వెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడ వెళ్ళి బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి చైర్మన్ కాంగ్రెస్ నుంచి అక్కడికి పోయిన తర్వాత ఈమెకు మాధవిరెడ్డికి వైస్ చైర్మన్ ఇచ్చారు ఇస్నాపూర్ కు సంబంధించి. ఈ విషయం పైన గతంలోనే ఫిర్యాదు చేశారు. పార్టీ విప్ కి సంబంధించినటువంటి విషయంలో ఎటకెలకు కలెక్టర్ నిర్ణయం తీసుకుంటూ ఆమె అనర్హత వేటు వేసినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం ఆమె సస్పెండ్ అయినటువంటి పరిస్థితి. ఎటు పాలు పోలేనటువంటి సిచ్యువేషన్. ఆమె డైరెక్ట్ గా మున్సిపల్ ఆమె కౌన్సిలర్ గా ఎన్నికైనప్పటికీ కూడా అది కూడా పూర్తి స్థాయిలో రద్దయినటువంటి పరిస్థితి. ఇస్నాపూర్ విషయంలో కాస్త హార్స్ ట్రేడింగ్ టైప్ లో
సిచ్యువేషన్ జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి కౌన్సిలర్ ని బీఆర్ఎస్ వైపు తీసుకున్నటువంటి పరిస్థితి. దాదాపు అక్కడ నీలం మధు ముదిరాజ్ అక్కడ ప్రస్తుతం మెదక్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆయన సతీమణి పద్మ నీలం అక్కడ నిలబడ్డారు. ఆమెను ఇస్నాపూర్ చైర్మన్ గా చేద్దామనేటువంటిది కాంగ్రెస్ భావిస్తున్న తరుణంలో గూడెం మైపాల్ రెడ్డి, రఘునందన్ రావు వీళ్ళంతా కూడా ఒకే కారులో వచ్చి ఎక్స్ అఫీషియో ఓటు వినియోగించుకోవడం, తర్వాత కాంగ్రెస్ లో గెలిచినటువంటి ఈ పద్మ సంబంధించినటువంటి మాధవిరెడ్డిని పార్టీ వైపు లాక్కోవడం బీఆర్ఎస్ పార్టీ. ఈ తతంగం అంతా కూడా కాంగ్రెస్ షాక్ గురైంది. ఇదంతా వరకు ఓకే, జనరల్ గా ఎలక్షన్ లో జరుగుతూ ఉంటుంది. కానీ చివరాఖర్లో జరిగినటువంటి అంశం పైన బయటికి వచ్చిన తర్వాత గూడెం మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే, ఆయన బీఆర్ఎస్ లో గెలిచారు, గతంలో కాంగ్రెస్ పార్టీకి ఫిరాయించారు, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు, ఆయన పైన కేసులని మాఫీ చేసుకున్నారు, తర్వాత మైనింగ్ కి సంబంధించినటువంటి కేసులని బయటపడ్డారు. ఇవన్నీ ఆరోపణలు వచ్చాయి. అక్కడ కాంగ్రెస్ క్యాడర్ ని పట్టించుకోలేదు, జెండా ఎత్తుకున్నారు. మళ్ళీ టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ముఖ్యమంత్రి పైన డైరెక్ట్ గా ఒక రకమైనటువంటి హాట్ కామెంట్ చేశారు. బుల్లెట్ దిగిందా లేదా అనేటువంటి కామెంట్ చేశారు. దీన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నట్టుగా తీసుకున్న తర్వాతనే ప్రస్తుతం కలెక్టర్ అనర్హత వేటు వేశారు మాధవరెడ్డి పైన. వైస్ చైర్మన్ ఎన్నిక వైస్ చైర్మన్ ఎన్నిక తర్వాత ఇప్పుడు ఆమె అనర్హత పడినటువంటి పరిస్థితి. సో త్వరలో ఇస్నాపూర్ కాంగ్రెస్ ఖాతాలో చేరేటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం పటాన్చెరులో 5 ఒకటి కాంగ్రెస్ గుట్టుకు వచ్చే అవకాశం ఉంది. ఇస్నాపూర్ కి సంబంధించి అక్కడ నీలం మధు ముదిరాజ్ సతీమణి అక్కడ పోటీలో ఉన్నారు, ఆమె గెలిచారు కాబట్టి ఈ విషయం అంతా జరుగుతోంది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు గూడెం మహిపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ని. ఎందుకంటే కాంగ్రెస్ లోకి వచ్చారు, కేసులన్నీ మాఫీ చేసుకున్నారు, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ని పట్టించుకోలేదు, కాంగ్రెస్ పార్టీ పైన ఈ రోజు దుమ్మెత్తి పోస్తా ఉన్నారు అనేటువంటి అంశంపైలో కాంగ్రెస్ హైకమాండ్ కాస్త సీరియస్ గా తీసుకుంది. నీలం మధు ముదిరాజ్, కాటా శ్రీనివాస్ గౌడ్ వీరితో మాట్లాడిన తర్వాత వేటు వేయాలనేటువంటి దిశగానే నిర్ణయం తీసుకోవడంతో మొత్తానికి వేటు పడింది మాధవరెడ్డి పైన. వైస్ చైర్మన్ పదవి పోయింది, ఆమె ఎన్నిక పోయింది, అనర్హత పడినటువంటి సిచ్యువేషన్. త్వరలోనే అక్కడ కాంగ్రెస్ చేతికి చిక్కేటువంటి అవకాశం ఉంది ఇస్నాపూర్ కి సంబంధించినటువంటి పీఠం. సో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా గమనిస్తున్నాం. మొదట్లో కూడా ఆర్టీవీ ఇదే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసింది, ఇస్నాపూర్ లో అనర్హత వేటు పడే అవకాశం ఉంది ఆ మాధవిరెడ్డి పైన అనేటువంటిది. ప్రస్తుతం అదే జరిగింది. జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ప్రస్తుతం రివర్స్ పంచ్ లాగా గూడెం మహిపాల్ రెడ్డి అయితే స్టేట్మెంట్ చేశారో బుల్లెట్ దిగిందా లేదా అనేటువంటిది ఇప్పుడు ఉరిక రివర్స్ పొలిటికల్ బుల్లెట్ గూడెం మహిపాల్ రెడ్డికే దిగినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, నీలం మధు ముదిరాజ్, కాటా శ్రీనివాస్ గౌడ్ వీళ్ళ ఆధ్వర్యంలో ఇప్పుడు ఉల్టా బుల్లెట్ రివర్స్ బుల్లెట్ గూడెం మహిపాల్ రెడ్డికి దిగినట్టుగా చర్చ జరుగుతా ఉంది. చూడాలి ఏం జరుగుతుందో ఇస్నాపూర్ విషయంలో. మొత్తానికి కాంగ్రెస్ సీరియస్ గా తీసుకున్నటువంటి అంశం, లేకపోతే కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ కి పార్టీ ఫిరాయింపు చేసినటువంటి పరిస్థితి, విప్ జారీ చేసినా కూడా దాన్ని పట్టించుకోకుండా ముందుకు పోయిన పరిస్థితి. కాబట్టి కాస్త సీరియస్ తీసుకున్నారు. మొత్తానికి కలెక్టర్ రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. గూడెం మహిపాల్ రెడ్డి అలాగే ఎంపీ రఘునందన్ రావుకు నీలం మధు ముదిరాజ్ దెబ్బ కొట్టారా ప్రస్తుతం ఈ విధంగా మాట్లాడుకుంటున్న సందర్భం. ఎందుకంటే ఇస్నాపూర్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్పై వేటు వేశారు జిల్లా కలెక్టర్. కాంగ్రెస్ టికెట్పై గెలిచి బీఆర్ఎస్లోకి వెళ్లారు ఇస్నాపూర్ వైస్ చైర్పర్సన్ మాధవిరెడ్డి. కాంగ్రెస్ జారీ చేసిన విప్ ధిక్కరించినందుకు కలెక్టర్ వేటు వేశారు. కాంగ్రెస్ కౌన్సిలర్ను బీఆర్ఎస్లో జాయిన్ చేసుకున్నారు గూడెం మహిపాల్ రెడ్డి. ఇప్పుడు గూడెంకు రివర్స్లో షాక్ ఇచ్చారు నీలం మధు ముదిరాజ్. కాంగ్రెస్కి కైవసం కాబోతోంది ఇప్పుడు ఇస్నాపూర్ మున్సిపాలిటీ అంటూ కూడా చర్చ జరుగుతోంది.